హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. అదే డేలైట్ సేవింగ్. భారతదేశంలో ఉండే వాళ్ళకి దీని గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ యుఎస్ఏ, యూకే మరియు యూరోపియన్ కంట్రీస్ లో డేలైట్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డేలైట్ సేవింగ్ టైం అనేది వెచ్చని వాతావరణం సమీపిస్తున్నప్పుడు క్లాక్ ని ముందుకు తిప్పడం, మళ్ళీ శీతాకాలం సమీపిస్తున్నప్పుడు క్లాక్ ని వెనక్కి తిప్పడం. అసలు ఇలా ఎందుకు చేస్తారనే కదా మీ క్వశ్చన్. కోల్డ్ కంట్రీస్ లో వింటర్ లో సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు వాళ్ళు బయట గడిపే సమయం తక్కువ. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డేలైట్ సేవింగ్ అనేది పగటిపూట బయట గడిపే సమయాన్ని పొడిగించడం ద్వారా వాళ్ళు సన్లైట్ ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ డేలైట్ సేవింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1895 లో న్యూజిలాండ్ లో జార్జ్ హుడ్సన్ అనే సైంటిస్ట్ ఇన్సెక్ట్స్ ని సేకరిస్తూ ఉండేవాడు. అతడు పగటిపూట ఎక్కువ సేకరించేవాడు. అప్పుడు తను ఈ సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు సమ్మర్ లో ఎక్కువ డే లైట్ ని ఐడెంటిఫై చేశాడు. అప్పుడు స్టార్ట్ అయింది. కానీ దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది వరల్డ్ వార్ 2 సమయంలోనే. ఈ డే లైట్ సేవింగ్ అనేది కంట్రీస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ గా స్టార్ట్ అయ్యి డిఫరెంట్ గా ఎండ్ అవుతాయి. మోస్ట్ అమెరికన్ స్టేట్స్ లో ప్రతి ఇయర్ సెకండ్ సండే మార్చ్ నైట్ 1 అవర్ ముందుకు సెట్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ సండే ఆఫ్ నవంబర్ వెనక్కి సెట్ చేస్తారు. అదే యూరోపియన్ యూనియన్ లో అయితే మార్చ్ లో లాస్ట్ సండే 1 AM కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ లో లాస్ట్ సండేకి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 70 కంట్రీస్ లో ఈ డేలైట్ సేవింగ్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ డేలైట్ సేవింగ్ గురించి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా డేలైట్ సేవింగ్ గురించి తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.